హలో అండి. మీరు ఇంట్లో క్యాష్ ఉంచుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా తెలుసుకుంటుండాలి అప్పుడప్పుడు. ఏంటంటే మనం సినిమాలో చూస్తుంటాం కదా, హఠాత్తుగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇంట్లో రైడ్ చేయడం, దొరికిన డబ్బు మొత్తాన్ని సీజ్ చేయడం. దీన్ని చూసి చాలామంది ఇంట్లో డబ్బు ఉంచుకుంటే ప్రాబ్లం అనుకుంటారు. అయితే అసలు ఇంట్లో డబ్బు ఉంచుకోవచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఉంచుకోకూడదా? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి ఏం చెప్తున్నాయి? ఆ వివరాలకు వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. అంటే ఏంటి, ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అనేది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది, ఎప్పుడు వచ్చింది అనేది ప్రతి ఒక్కటి లెక్క అనేది ఉండాలి, ప్రూఫ్ అనేది ఉండాలి. ఒకవేళ డబ్బు బ్యాంకుల్లో ఉంటే వాటి వివరాలు ఎలాగూ బ్యాంకుల్లో రిజిస్టర్ అయి ఉంటాయి కదా. అంటే పాన్ నంబర్ ఇచ్చుంటాం కాబట్టి అది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. మరి లిక్విడ్ క్యాష్ రూపంలో ఇంట్లో ఉండే డబ్బు సంగతి ఏంటి చెప్పండి? ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతం రోజువారు పనులన్నీ ఆన్లైన్ ద్వారా, యూపీఐ ద్వారా, ఫోన్పే ద్వారా ఇలాగా జరుగుతూ ఉన్నప్పటికీ ఎంతో కొంత క్యాష్ కూడా అవసరం అవుతుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్పేలు ఇట్లాంటి యాప్లు పనిచేయనప్పుడు, కొంతమంది దగ్గర ఆ యాప్ లేనప్పుడు, ఆన్లైన్ చేయడానికి డీటెయిల్స్ దొరకనప్పుడు, ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఏం చేస్తారంటే చాలామంది కొంత మొత్తాన్ని ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. క్యాష్ అంటే లిక్విడిటీ క్యాష్. అయితే చట్టబద్ధంగా, లీగల్గా ఇంట్లో ఎంత నగదు, ఎంత క్యాష్ ఉంచుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ప్రకారం, ఐటీ ప్రకారం ఇంట్లో క్యాష్ ఉంచుకోవడానికి ఎలాంటి లిమిటు లేదు. నిజమే, మీరు కోట్ల రూపాయలు మీ దగ్గర క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు. అయితే ఈ డబ్బు చట్టబద్ధమైనది అని మీరు ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డబ్బు లీగల్గా వచ్చింది అని మీరు ప్రూఫ్ చేయాలి. వాళ్ళు అడిగినప్పుడు మీరు ప్రూఫ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేవన్నీ మీరు దగ్గర ఆధారాలు ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు ఇవన్నీ మీరు చెప్పగలగాలి. అసలు ఆధారాలు అంటే ఏంటి? డబ్బుకు ఆధారాలు ఏంటి అంటే, అది ఎలా వచ్చిందో ఆ సోర్స్ మనం చూపించగలగాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, వ్యాపారంలో లేదా ఆస్తి అమ్మినప్పుడు, లేదా నగలు వంటివి అమ్మడం, లేదా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారా, ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. ఆ పేపర్స్ అవన్నీ చూపించాలి. దీనికి సంబంధించిన విత్డ్రాల్ ప్రూఫ్స్, ఆస్తులు అమ్మితే ఆ పత్రాలు, ఐటీఆర్ పేపర్సు, ఇలా ఆయా రసీదులు మీరు జాగ్రత్తగా దాచుకోవాలండి. ఇలా డబ్బు మొత్తానికి సరిపడా ప్రూఫ్స్ మీరు చూపిస్తే మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీరు ఆ సోర్సు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపించలేకపోతే అది అక్రమ సంపాదనగా ట్రీట్ చేస్తారు, పరిగణిస్తారు. అంటే బ్లాక్ మనీ అన్నమాట. అటువంటి సందర్భాల్లో పనిష్మెంట్లు, జరిమానాలు లేదా ఇతర శిక్షలు కూడా విధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము మీ దగ్గర ఈ సోర్సులు ఉన్నప్పటికీ కొన్ని ట్రాన్సాక్షన్స్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అంటే సోర్స్ ఉంది, మీరు చెప్పగలిగే సోర్స్ ఉంది, కానీ వాటిలో కొన్ని ట్రాన్సాక్షన్స్, కొన్ని లావాదేవీలు చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అవేంటంటే, మీరు 2 లక్షలకు మించి డబ్బుని బహుమతి రూపంలో స్వీకరించకూడదు. మీరు ఇప్పుడు మీ దగ్గర ఇంత క్యాష్ ఉంది, ఒక 5 lakhs 10 lakhs ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు బహుమతి వచ్చింది, ఫలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ 2 లక్షలకు మించి డబ్బుని బహుమతి రూపంలో స్వీకరించకూడదు. అలాగే పాన్ కార్డు లేకుండా, అంటే ఆల్రెడీ మనకి బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి కదా, ఆ అకౌంట్లలో మీ పాన్ కార్డు లేకుండా బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయకూడదు. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని ప్రూఫ్లు తీసుకునే కదా చేస్తారు. అలాంటి సందర్భంలో ఈ కార్డు లేదని చెప్పి మీరు ఓపెన్ చేసినట్లయితే, ప్రజెంట్ డేస్లో ఓపెన్ చేయట్లేదు, ఒకవేళ పాత అకౌంట్లుగా ఉన్నట్లయితే 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయకూడదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 20 lakhsకి మించి డిపాజిట్ చేయకూడదు. అంటే ఒక ఇయర్లో, అంటే ఇప్పుడు April 1 నుంచి March 31 వరకు 20 lakhsకి మించి డిపాజిట్ చేయకూడదు. అంటే ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 times కావచ్చు, అలా 20 lakhsకి మించి మనం డిపాజిట్ చేయకూడదు. ఇవన్నమాట ఆ రూల్స్, ఆ ట్రాన్సాక్షన్ విరుద్ధంగా ఉండే రూల్స్ అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.